Hi friends and students, ఈ వీడియోలో నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 అండ్ రూల్స్ 1986 గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 గుర్తుంచుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది ఇదే. సో ఏ ఇయర్లో వచ్చింది? 1985 అండ్ రూల్స్ 1986. ఓకే, దాని తర్వాత దీనికంటే ముందు ఏమొచ్చినాయి అంటే ఓపియం యాక్ట్ 1857, ఓపియం యాక్ట్ 1878, తర్వాత డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930. ఓకే, డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930 దీనికంటే ముందు వచ్చినాయి. నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 కంటే ముందు వచ్చినాయి ఏంటి అంటే ఓపియం యాక్ట్ 1857, ఓపియం యాక్ట్ 1878, డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930 వచ్చినాయి. సో దాని తర్వాత ఇది వచ్చినాయి. సో ఈ యాక్ట్లో మొత్తం 4 షెడ్యూల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఈ యాక్ట్లో 76 సైకోట్రోపిక్ డ్రగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ యాక్ట్లో మొత్తం ఎన్ని డ్రగ్స్ ఉన్నాయంటే 76 సైకోట్రోపిక్ డ్రగ్స్ ఉన్నాయి. గుర్తుంచుకోండి, 76 సైకోట్రోపిక్ డ్రగ్స్ ఉన్నాయి. తర్వాత 4 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4. ఓకే, 4 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ 4 షెడ్యూల్స్లో ఏమున్నాయంటే ఫస్ట్ షెడ్యూల్లో నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్, తర్వాత వచ్చేసరికి థర్డ్లో నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్, ఫోర్త్లో కూడా నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్, సెకండ్లో వచ్చేసరికి సైకోట్రోపిక్ డ్రగ్స్. ఓకే, 1 3 4లో నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ గురించి ఉంది. తర్వాత సెకండ్లో వచ్చేసరికి సైకోట్రోపిక్ డ్రగ్స్ గురించి ఉంది. దాని తర్వాత సో ఇక్కడ నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ ఉన్నాయి కదా, సో వాటి ఇంపోర్టు ఎక్స్పోర్టు అనేది ఇన్హిబిట్. ఓకే, 41 నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ ఇంపోర్టు అండ్ ఎక్స్పోర్ట్ ఇంటూ ద ఇండియా అనేది ప్రొహిబిటెడ్. సో వీటిని ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయడానికి వీలు లేదు. ఓకే, సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కోకైను, హెరాయిన్, పిప్రడోల్, లెసర్జైడ్. కోకైను, హెరాయిన్, పిప్రడోల్, లెసర్జైడ్. కోకైన్, హెరాయిన్, పిప్రడోల్, లెసర్జైడ్. 41 నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్ దట్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఈజ్ ఇన్హిబిటెడ్. ఓకే, ఇన్ ఇండియా. దాని తర్వాత 2లో ఏమున్నాయి? సైకోట్రోపిక్ డ్రగ్స్ ఉన్నాయి. సైకోట్రోపిక్ డ్రగ్స్ దట్ కెన్ బి ఎక్స్పోర్టెడ్ ఆర్ ఇంపోర్టెడ్ ఆఫ్టర్ అబ్టైనింగ్ లైసెన్స్. సో లైసెన్స్ తీసుకున్న తర్వాత వాటిని ఇంపోర్ట్ చేయొచ్చు లేకపోతే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎన్ని ఉన్నాయంటే 45 సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్లో 41 నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి. సో వాటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ప్రొహిబిటెడ్ చేసినాం. కోకైన్, హెరాయిన్, పిప్రడోల్, లెసర్జైడ్ ఎగ్జాంపుల్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి 45 సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి. వాటిని ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకోవచ్చు ఆఫ్టర్ గెట్టింగ్ లైసెన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి యాంఫిటమైన్, డెక్స్ యాంఫిటమైన్. ఓకే, యాంఫిటమైన్, డెక్స్ యాంఫిటమైన్. ఓకే, దాని తర్వాత 3 షెడ్యూల్ 3లో ఏమున్నాయంటే నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ డ్రగ్స్, 4లో కూడా నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్. ఇక్కడ వచ్చేసరికి 3లో ఉన్న నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ దట్ కెన్ బి ఎక్స్పోర్టెడ్ ఆఫ్టర్ గెట్టింగ్ లైసెన్స్. ఓకే, లైసెన్స్ తీసుకున్న తర్వాత వీటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ వాటి ఇంపోర్టు ఎక్స్పోర్టు ఆఫ్టర్ గెట్టింగ్ లైసెన్స్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ వాటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఆఫ్టర్ గెట్టింగ్ లైసెన్స్. నెక్స్ట్ 4లో నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి. ఎన్ని అంటే 22 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ 41, 45, తర్వాత 22 నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి దట్ ఆర్ ప్రొహిబిటెడ్ టు ఎక్స్పోర్ట్ టు సర్టెన్ కంట్రీస్. ఓకే, సో కొన్ని కంట్రీస్లకి ఎక్స్పోర్ట్ చేయడం వాటిని ప్రొహిబిట్ చేసినాం వీటిని. ఓకే, సో ఓవరాల్గా ఫస్ట్ దాంట్లో ఉన్నాయి ఇంపోర్టు ఎక్స్పోర్టు రెండు కూడా ఇన్హిబిట్ చేసినాం. సెకండ్లో సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి. వాటిని ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేసుకోవచ్చు ఆఫ్టర్ గెట్టింగ్ లైసెన్స్. థర్డ్ దాంట్లో నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి. వాటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు బట్ ఆఫ్టర్ గెట్టింగ్ లైసెన్స్. తర్వాత 4లో 22 నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి దట్ ఆర్ ప్రొహిబిటెడ్ టు ఎక్స్పోర్ట్ టు సర్టెన్ కంట్రీస్. సో కొన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి వాటిని ప్రొహిబిట్ చేసినాం. సర్టెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం ప్రొహిబిట్ చేసినాం. సో ఇది ఫ్రెండ్స్ నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్లో ఉన్న షెడ్యూల్స్ గురించి. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీస్ ఏమున్నాయంటే నార్కోటిక్ కమిషనర్ ఉంటారు, డి అడిక్షన్ సెంటర్ ఉంటుంది, తర్వాత కన్సల్టేటివ్ కమిటీ ఉంటుంది. నార్కోటిక్ కమిషనరు, డి అడిక్షన్ సెంటరు, కన్సల్టేటివ్ కమిటీ ఉంది. ఇక్కడ నార్కోటిక్ కమిషనర్ కానీ కన్సల్టేటివ్ కమిటీ కానీ సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది. ఈ కన్సల్టేటివ్ కమిటీలో చైర్మన్ ప్లస్ 20 మెంబర్స్ ఉంటారు. కన్సల్టేటివ్ కమిటీ ఆఫ్ నార్కోటిక్ అండ్ డ్రగ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీలో ఎంతమంది ఉంటారు కన్సల్టేటివ్ కమిటీలో అంటే 20 మెంబర్స్ ఉంటారు అలాంగ్ విత్ చైర్మన్. సో కన్సల్టేటివ్ కమిటీ కంటెంట్స్ చైర్మన్ ప్లస్ 20 మెంబర్స్ బై సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి
సో ఇందులో డెఫినేషన్స్ ఎక్కువ ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఆ డెఫినేషన్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి కన్నబిస్. ఓకే, కన్నబిస్ అంటే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టాప్స్ ఆఫ్ కన్నబిస్ ప్లాంట్. కన్నబిస్ వచ్చేసరికి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టాప్స్ ఆఫ్ కన్నబిస్ ప్లాంట్. ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ టాప్స్ ఆఫ్ కన్నబిస్ ప్లాంట్ని కన్నబిస్ అంటాం. తర్వాత బంగ్ అంటే మెయిన్లీ లీవ్స్ ఆఫ్ కన్నబిస్ ప్లాంట్. లీవ్స్ ఆఫ్ కన్నబిస్ ప్లాంట్ బంగ్. లీవ్స్ ఆఫ్ కన్నబిస్ ప్లాంట్ బంగ్. దాని తర్వాత ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టాప్స్ గంజా. ఓకే, సో ఇక్కడ కన్నబిస్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టాప్స్ ఆఫ్ కన్నబిస్ ప్లాంట్ కన్నబిస్ అండ్ గంజా. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ టాప్స్ ఆఫ్ కన్నబిస్ ప్లాంట్ కన్నబిస్ అంటాం, గంజా అంటాం. సో లీవ్స్ వచ్చేసరికి బంగ్. లీవ్స్ ఆఫ్ కన్నబిస్ ప్లాంట్ వచ్చేసరికి బంగ్. తర్వాత హెంప్. ఓకే, 0.3% కంటే టెట్రాహైడ్రోకన్నాబినోల్. ఇఫ్ the cannabis means flowering and fruiting tops of cannabis plant. So adi cannabis. If the cannabis contains less than 0.3% of tetrahydrocannabinol, it is called as hemp. Okay, favorite drink of Lord Shiva. So ఏంటిది అంటే హెంప్. ఫేవరెట్ డ్రింక్ ఆఫ్ లార్డ్ శివ ఏంటిది అంటే హెంప్. అంటే ఏంటి అంటే ఇఫ్ ద కన్నబిస్ కంటైన్స్ లెస్ దెన్ 0.3% ఆఫ్ టెట్రాహైడ్రో కన్నబినాల్, ఇట్ ఈస్ కాల్డ్ as hemp. What is cannabis? Flowering and fruiting tops of cannabis plant. Leaves are called as banga. And next coming to the charas, resin obtained from the cannabis plant. Okay, the resin obtained from the cannabis plant is charas. Okay, leaves వచ్చేసరికి బంగ్, ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ టాప్స్ వచ్చేసరికి కన్నబిస్. తర్వాత వాటిని గంజా కూడా అంటాం. దాని తర్వాత if the cannabis contains less than 0.3% of tetrahydrocannabinol, it is called as hemp. It is the favorite drink of Lord Shiva. Next, resin obtained from the cannabis plant is charas. Resin obtained from the cannabis plant is charas. Resin can also be called as hashish oil or liquid hashish. Okay, next ganja, flowering and fruiting tops of cannabis. Next opium, conjugated juice of opium poppy or any drug containing not more than 0.2% of morphine. Okay, so 0.2% కంటే మార్ఫిన్ ఎక్కువ లేని దాన్ని ఓపియం అంటాం. సో సింపుల్గా ఓపియం వచ్చేసరికి కాంజుగేటెడ్ జ్యూస్ ఆఫ్ ఓపియం పప్పీ ఆర్ ఎనీ అదర్ కంటైనింగ్ నాట్ మోర్ దెన్ 0.2% ఆఫ్ మార్ఫిన్ ఈజ్ కాల్డ్ ఎస్ ఓపియం. ఓకే, తర్వాత కోకా లీఫ్. సో లీవ్స్ ఆఫ్ ఎరిథ్రోజైలాన్ కోకా లీఫ్. లీవ్స్ ఆఫ్ ఎరిథ్రోజైలాన్ ఆర్ ఎనీ substance containing not more than 0.1% cocaine. Okay, 0.1% కోకైన్ కంటే ఎక్కువ లేని దాన్ని కోకా లీఫ్ అంటాం. సో కోకైన్కి వచ్చేసరికి ఇక్కడ కోకా లీఫ్ వచ్చేసరికి 0.1% కంటే ఎక్కువ ఉండొద్దు. అదే ఓపియం వచ్చేసరికి 0.2% కంటే మార్ఫిన్ ఎక్కువ ఉండొద్దు. ఓకే, ఓపియం వచ్చేసరికి 0.2% కంటే మార్ఫిన్ ఎక్కువ ఉండొద్దు. కోకా లీఫ్ వచ్చేసరికి 0.1% కంటే కోకైన్ ఎక్కువ ఉండొద్దు. సో ఇవి డెఫినేషన్స్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే, ఇందులోకి వెళ్ళి క్వశ్చన్ వస్తే రావచ్చు. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి కల్టివేషన్ ఆఫ్ ఓపియం ఎక్కడ చేస్తామంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో చేస్తాం. తర్వాత మ్యానుఫ్యాక్చర్ అండ్ సేల్ ఆఫ్ ఓపియం బై గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ లొకేటెడ్ ఎట్ గజీపూర్ యూపీ, నిమక్ ఎంపీ. ఓకే, మ్యానుఫ్యాక్చర్ సేల్ ఆఫ్ ఓపియం ఎక్కడ చేస్తామంటే ఇన్ ద గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ లొకేటెడ్ ఎట్ గజీపూర్ యూపీ, నిమక్ ఎంపీ. గజీపూర్ యూపీ, నిమక్ ఎంపీ. కల్టివేషన్ ఆఫ్ ఓపియం యూపీ, ఎంపీ, రాజస్థాన్. సో ఇది కూడా అడుగుతాడు. సో గుర్తుంచు, గజీపూర్ యూపీ, నిమక్ ఎంపీ. దాని తర్వాత పెనాల్టీస్ చూద్దాం ఫ్రెండ్స్. సో పెనాల్టీస్లో వచ్చేసరికి మెయిన్గా ఇవి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇవి గుర్తుంచుకోండి. ఏంటిది అంటే 6 months. ఒకవేళ స్మాల్ క్వాంటిటీ ఉంటే 6 months ప్రిజన్ ఆర్ 10,000 ఫైన్. 6 months ప్రిజన్ ఆర్ 10,000 రూపీస్ ఫైన్. తర్వాత స్మాల్ గ్రేటర్ దెన్ స్మాల్ లెజర్ దెన్ కమర్షియల్. గ్రేటర్ దెన్ స్మాల్ లెజర్ దెన్ కమర్షియల్ ఉంటే 10 years ఆర్ 1 lakh. 10 years ప్రిజన్ ఆర్ 1 lakh ఫైన్. తర్వాత కమర్షియల్ క్వాంటిటీ ఉంటే 10 to 20 years 1 to 2 lakhs. సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 6 months 10,000. సో మీరు ఆప్షన్స్లలో ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు. 6 months ఆర్ 10,000 ఫైన్. సో 6 months ఆర్ 10,000 ఫైన్. 6 months ఆర్ 10,000 ఫైన్. సో 6 monthsకి 10,000 ఫైన్ అయితే 1 yearకి ఎంత 20,000 ఫైన్. సో ఇట్లా. దాని తర్వాత 10 yearsకి 1 lakh. 10 yearsకి 1 lakh అయితే 5 yearsకి ఎంత
50,000, 5 ఇయర్స్కి 50,000. తర్వాత ఇక్కడ 10 to 20 ఇయర్స్, సో 10 ఇయర్స్కి 1 lakh, 20 ఇయర్స్కి 2 lakhs. ఓకే, సో ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అక్కడ ఎలిమినేట్ చేసుకోవచ్చు. 6 monthsకి 10,000, 6 months ప్రిజన్, లేకపోతే 10,000 ఫైన్. స్మాల్ క్వాంటిటీ ఉంటే సో గ్రేటర్ దెన్ స్మాల్, లెసర్ దెన్ కమర్షియల్ ఉంటే 10 years ప్రిజను, లేకపోతే 1 lakh ఫైన్. దాని తర్వాత కమర్షియల్ క్వాంటిటీ ఉంటే 10 to 20 years ప్రిజను, 1 to 2 lakhs. తర్వాత ఇవి ఖచ్చితంగా వాల్యూస్ గుర్తుంచుకుంటే ఈ వాల్యూస్ బేస్ చేసుకుని మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. 6 monthsకి 10,000 ఖచ్చితంగా. ఓకే, 6 months అంటే 1 yearకి 20,000, సో 10 yearsకి 1 lakh, అంటే 5 yearsకి 50,000. సో ఇది గుర్తుంచుకుంటే మనం మిగతాది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి కాంట్రావెన్షన్స్ రిలేటెడ్ టు పాపీ స్ట్రా, ఓపియం అండ్ కన్నాబిస్. ఓపియం, కన్నాబిస్, కోకా. ఓపియం, కన్నాబిస్, కోకా ఉంటే కాంట్రవెన్షన్స్ రిలేటెడ్ టు కన్నాబిస్, కోకా, ఓపియం ఉంటే 10 to 20 years, 10 to 20 years ప్రిజను. సో 10 to 20 years అనగానే 1 to 2 lakhs ఫైన్ వచ్చేస్తుంది. సో అవి కన్నాబిస్ కానీ కోకా కానీ ఓపియంకి రిలేటెడ్ కాంట్రవెన్షన్స్ ఏవైనా సరే. సో కాంట్రవెన్షన్స్ ఆన్ ఓపియం స్ట్రా, ఓపియం పప్పీ, కోకా ప్లాంట్, కోకా లీవ్స్, కోకా మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, ఇల్లీగల్ ఇంపోర్ట్ టు ఎక్స్పోర్ట్ టు అలౌయింగ్ యూజ్ ఆఫ్ ప్రెమిసెస్, తర్వాత వెహికల్స్, కాంట్రవెన్షన్స్ రిలేటెడ్ టు కన్నాబిస్ అదర్ దెన్ గాంజా. ఓకే, గాంజా కాకుండా మిగతా అన్ని. నెక్స్ట్ ఫైనాన్షియింగ్ ఇలిసిట్ ట్రాఫిక్. సో మొత్తం ఓవరాల్గా కోకా ఓపియం, కన్నాబిస్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, వాటి కాంట్రవెన్షన్స్ ఏవైనా కూడా 10 to 20 years, 1 to 2 lakh ఫైన్ ఉంటుంది. తర్వాత కన్నాబిస్ అండ్ గంజా ఉంది అంటే 5 years. సో 5 years అంటే 50,000. ఓకే, 10 yearsకి 1 lakh అయితే 5 yearsకి 50,000. సో కన్నాబిస్ కానీ గంజా వచ్చిందంటే ఖచ్చితంగా 5 years ఉంటుంది. సో 5 years అంటే ఇక్కడ మనకి ఫైన్ వచ్చేసరికి 50,000. ఫైన్ వచ్చేసరికి 50,000. 10 yearsకి 1 lakh, సో 5 yearsకి 50,000. గంజా వచ్చేసరికి 5 years 50,000 ఫైన్. దాని తర్వాత అక్కడ మీన్స్ మనకి ఆప్షన్స్లో 5 years 1 lakh ఉందనుకోండి, అది ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో 5 years అంటే 50,000, మనం అందుకే ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. సో 5 years అయితే 50,000. 5 years ఆప్షన్లో 5 years 1 lakh, 5 years 2 lakhs, 5 years 3 lakhs, 5 years 50,000. సో 5 years 50,000, 10 years 1 lakh, సో 5 years 50,000. అట్లా ఆ విధంగా మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది తర్వాత ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ లైసెన్స్ అండ్ రికార్డ్స్ కూడా 5 years ఆర్ ఫైన్ అప్ టు 50,000. దాని తర్వాత కన్జంప్షన్ ఆఫ్ కోకైన్, మార్ఫిన్, డైస్టిల్ మార్ఫిన్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అదర్ దెన్ దోస్ కన్జంప్షన్. సో ఓవరాల్గా మొత్తం కన్జంప్షన్కి సంబంధించి ఈ పెనాల్టీ ఎట్లుంటుంది అంటే 1 year ఆర్ 20,000, 1 year ఆర్ 20,000. సో 6 months ఆర్ 10,000. ఆల్రెడీ 6 monthsకి 10,000 మనం ఆల్రెడీ గుర్తుంచుకున్నాం. 6 months ఆర్ 10,000, 6 months ఆర్ 10,000. సో 1 yearకి ఎంత 20,000. సో 6 monthsకి 10,000 అయితే 1 yearకి 20,000. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. సో ఓవరాల్గా కన్జంప్షన్, సో తీసుకోవడానికి సంబంధించి 6 months ఆర్ 10,000, 6 months ఆర్ 10,000. తర్వాత సరికి 1 year ఆర్ 20,000, 1 year ఆర్ 20,000 కన్సంప్షన్ సంబంధించి. తర్వాత కోకా, కన్నాబిస్, ఓపియం, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అదర్ దెన్ గాంజా ఉంటే 10 to 20 years కాంట్రవెన్షన్, 10 to 20 years ఆర్ 1 to 2 lakhs. దాని తర్వాత గంజా ఉంటే లేకపోతే రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఫెయిల్ అవుతే 5 years ఫైన్ 50,000. ఓకే, ఇది ఫ్రెండ్స్ నార్కోటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ గురించి. ఓకే.